మేడం, ప్రతిసారి మీరు చెప్పింది విని మీరు చెప్పినట్టే చేస్తున్నాను. మరీ మీరు ఇంత మెత్తగా ప్లాన్ చేస్తే కుదరదు మేడం. వరుస పెట్టి ఫెయిల్ అవుతుంటే వాణ్ణి నేనేం చేయలేకపోతున్నానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇదే నాకు నచ్చదు. చేయలేకపోతున్నానని నిన్ను నువ్వు అసహించుకోవడం కాదు, కోపాన్ని పెంచుకోవాలి. ఎలాగైనా పగ సాధించుకోవాలనే పంతాన్ని పెంచుకోవాలి. కోపం ఎందుకు లేదు మేడం, వెంటనే వాణ్ణి ఏదో ఒకటి చేయాలి. నన్ను కొట్టి తప్పు చేశాడనుకుంటే జైలు కూడా పంపించాడు. వాడిని దెబ్బ కొట్టడానికి నేనేమైనా చేస్తాను. పాపం, ఇతని బాధ చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉందమ్మా. తన బాధ తీరడానికి ఏదో సాయం చేస్తానన్నావు, ఆ చేసేదేదో సరిగ్గా చేయొచ్చు కదా. అమ్మా, ఇతని కోసమే కదా నేను ఇదంతా చేస్తుంది. లేకపోతే నాకా కుటుంబం మీద పగే ఉంది చెప్పు. అరే, సాటి మనిషి నాతో కలిసి పనిచేస్తున్నాడు, అలాంటి వాడికి ఇలా జరిగిందే. ఎంత డబ్బుంటే మాత్రం ఇతను అమాయకుణ్ణి చేసి ఇంత బాధ పెడతారా అని నాకు కూడా వాళ్ళ మీద ఎంత కోపంగా ఉందో తెలుసా అమ్మా. అందుకే కదమ్మా నాకు చేతనైన సాయం చేస్తున్నాను. సరే సరే, మళ్ళీ మళ్ళీ ఇతను బాధపడకుండా ఈసారి మంచిగా ప్లాన్ చెయ్యి. ఇక్కడ సమస్య అంతా ఒక్కడే, ఆ చిరుగాడు. నేను ప్లాన్ చేసిన ప్రతిసారి వాడు అడ్డొస్తున్నాడు. లేదంటే ఈ పాటికి ఆ కృష్ణంరాజు మీద నీ పగ ఎప్పుడో తీరిపోయి ఉండేది. సరే మేడం, ముందు ఆ చిరుగాడి అడ్డం తొలగించుకుందాం. దానికి ఏం చేద్దామో చెప్పండి. చిరుగాడు అనేటోడు ఆ ఇంటికి రక్షణ కవచం లాంటి వాడు. వాణ్ణి పడగొట్టడం, అడ్డు తొలగించుకోవడం అంత సులువేం కాదు. మేడం, మీరే అలా అంటే ఎలా మేడం? అబ్బా, ఆలోచించుకునే అవకాశం ఇవ్వయ్యా. సులభం కాదు అన్నానంటే సాధ్యం కాదని కాదు, ఇలా ప్రయత్నిస్తే జరగదు అని అంటున్నాను. వాడికి ఆ విజయశాంత్ అంటే ప్రాణం కదా. అవును మేడం, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. మరి వీక్ పాయింటే చేతిలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వాణ్ణి టార్గెట్ చేస్తే ఎలా చెప్పు. మనం ఎవరినైనా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు వాడు ఎదురుదాడి చేస్తే అడ్డం పెట్టుకోవడానికి మన చేతిలో ఆయుధం ఉండాలి. అర్థం కాలేదు మేడం. ఇప్పుడు ఆ విజయశాంతిని నువ్వు కిడ్నాప్ చేసి దాచిపెట్టావే అనుకో, అది ఎక్కడికెళ్ళిందో ఏమైందో అర్థం కాక ఆ చిరుగాడు పిచ్చోళ్లాగా వెళ్ళి ఊరి మీద పడి వెతుకుతాడు. అది కనిపించేంత వరకు తనని తానే మర్చిపోతాడు. ఇంకెవరిని గుర్తుపెట్టుకుంటాడు చెప్పు. కాబట్టి వాడు బయట తిరుగుతూ ఉంటాడు, అప్పుడు వాడి సంగతి మనం చూసుకోవచ్చు. వాడి సంగతి సరే మేడం, ఆ కృష్ణంరాజు సంగతి ఎవరు చూస్తారు? ఒకేసారి అందరినీ ఏం చేయలేం కదా. ఏ విషయంలో కూడా నేను నీకు సాయం చేస్తాను. దాన్ని ఎలా కిడ్నాప్ చేయాలి, ఎక్కడ దాచిపెట్టాలి, వాణ్ణి ఎలా ఏడ్పించాలన్నది నువ్వు చూసుకో. కృష్ణంరాజుని ఏం చెయ్యాలన్నది నేను చూసుకుంటాను. సరే మేడం, రేపే దాన్ని కిడ్నాప్ చేస్తాను. కానీ ఆ చిరు అనేవాడు అడ్డు రాకుండా చూసుకునే బాధ్యత మాత్రం నీదే. విజయశాంతిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు మేడం. అది ఆటో తోలుతూ ఉంటుంది కాబట్టి దారిలో కాపు కాసి ఎక్కడో చోట పట్టుకోవచ్చు. అలానే తొందరపడ్డం కాదు. ముందు నీ మనిషి ఒకణ్ణి ఆ ఇంటి ముందు కాపలా పెట్టు. ఆ విజయశాంతి ఆటోలో బయలుదేరగానే అది ఎటు వెళ్తుందో నువ్వు తెలుసుకో. దాన్ని బట్టి దాన్ని ఎక్కడ కిడ్నాప్ చేయాలో నువ్వే ప్లాన్ చేసుకో. అది మన గుప్పెట్లో ఉందంటే ఆ చిరుగాడు పిచ్చోడైపోతాడు. ఆ కృష్ణంరాజు అనేవాడు అడ్రస్ లేకుండా పోతాడు. సరే మేడం, మీరు ఆ పని చూసుకోండి, నేను వాళ్ళిద్దరి సంగతి చూసుకుంటాను. చూసావంటయ్యా, నీకోసం నా కూతురు ఎంత కష్టపడుతుందో. ఆడపిల్లకి ఇవన్నీ అవసరం అంటయ్యా. నిజమే మేడం, నా కోసం మేడం గారు చాలా కష్టపడుతున్నారు. నా పగని మేడం గారి పగలా తీసుకున్నారు. అందుకే మేడం గారంటే నాకు చాలా గౌరవం. సరే సరే, ఇది పొగుడుకోవాల్సిన సమయం కాదు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా పనిచేయాల్సిన సమయం. ముందు వెళ్ళా పనిచేయపో.
అలాగే మేడం. బకరాగాడు భలే దొరికాడే నీకు. అడ్డం పెట్టుకోవడానికి ఆయుధం కావాలని దాన్ని చూపించాను, కానీ వీణ్ణే ఆయుధంగా వాడుకుంటున్నానని వాడికే తెలీదు పాపం. ఇంత పొద్దున్న లేచి బయటకు వచ్చావు, మళ్ళీ ఏం చేద్దామని? ఏముండదులే పాపా, ఈ చెత్తంతా ఊడ్చి ముగ్గేయడమే కదా. చాలు బాబు, నువ్వు చేసిన హెల్ప్ చాలు. ఈ పనులన్నీ నువ్వు చేయడం, మీ అత్తయ్య గారేదో నిన్ను నా చీర కొంగకు ముడేసుకుని తిప్పుకుంటున్నానని మాట్లాడడం అవసరమా చెప్పు? నా పనులు నేనే చేసుకుంటాను, నీ పనులు నువ్వు చేసుకో చాలు. అట్ట కాదులే పాపా, ఇప్పుడు నువ్వు ఉండవు. పగలంతా ఆటో తోలి కష్టపడతా ఉండవు, వంట చేసి పెడతా ఉండవు. అవి కాక ఇవన్నీ ఏడ చేస్తావు చెప్పు? ఈ పనులన్నీ ఆడవాళ్లకు కష్టం కాదు, ఇష్టం.